హలో ఫ్రెండ్స్, నేను శ్రీలత. ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టుకుందామండి మనము. అయితే మామిడికాయ పచ్చడికి నేను పచ్చడి కాయల కొరకు ఎక్కడ ఉరకాల్సిన అవసరం లేదండి. చక్కగా మా దొడ్లోనే చెట్టు కాసాయండి. ఈసారి కొంచెం ఎక్కువగానే కాసాయి, అంటే ఒక 8 సంవత్సరాల నుంచి కాస్తుంది. కాకపోతే ఇంటి మందం సరిపోతుంది. ఈసారి కొంచెం ఎక్కువ వచ్చినాయి, కొంచెం దగ్గర వాళ్ళకు ఇచ్చుకునేంత వరకు వచ్చినాయి. అవి నేను ముందు రోజే సాయంత్రం అన్నీ కోసేసి పెట్టుకున్నానండి. తెల్లవారి శ్రీరామనవమి ఉందనేసి ముందు రోజు సాయంత్రం అన్నీ కట్ చేసుకున్నాను. నా చేతుల మీదుగా ముందు 2 కాయలు తెంపేసి తర్వాత ఎలా తెంపామనేది చూపిస్తాను. మనందరికీ కూడా మామిడికాయ పచ్చడి, అమ్మ ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు కదండి. అదేదో సినిమా డైలాగ్ ఉంది కదా, అమ్మ ఆవకాయ పెరగన్నం, ఇవి నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉంటారు అని ఉంటుంది కదా. నిజమేనండి. మనకు ఇంట్లో మామిడికాయ పచ్చడి నిల్వ పచ్చడి ఉంది అంటే ఎటన్నా ప్రయాణాలు చేసి వచ్చినా, నోరు బాగాలేకపోయినా, జ్వరం తగిలి ఉన్నా కూడా వేడివేడి అన్నంలో ఒక్క మామిడికాయ ముక్క కొంచెం కారం వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరండి. ఎక్కడ నోరు చవి చచ్చిపోయినా కూడా మళ్ళీ మనకు నోరు తిరిగి రుచికి తయారవుతుందండి. అలా నేను ఇట్లా చూపించా చూడండి, అట్లా కాయలన్నీ కింద పడితే పచ్చడి పనికిరావు కదండి. ఆ విధంగా కాయలన్నీ కోసామండి. దాదాపు ఆ రోజు మొత్తం కాయలు కోసేసాం, చిన్న పెద్ద అన్నీ కూడా. ఎందుకంటే మన కోతులు ఒక్కటి ఎక్కువ వస్తున్నాయి. నేను ఇంట్లో లేని టైంలో వీళ్ళు వచ్చి కోసుకెళ్ళడం ఇదంతా ఎందుకు వచ్చి బాధ అనేసి మొత్తం కోసేసామండి. కోసేసి దగ్గర వాళ్ళకి పంపించేసి ఇంట్లో నాకు సరిపడా పచ్చడి, నాకు మా పిల్లలకు సరిపడా పచ్చడి పెట్టేసి పెట్టుకుందామనేసి ప్రిపేర్ అయ్యాను. అయితే ప్రతి సంవత్సరం కూడా నేను చాలా తక్కువనే పెడుతున్నాయి ఈ మధ్య. ఈసారి కొంచెం ఎక్కువ పెట్టా, ఇంకో 10 కాయలు పెంచాక అంతేనండి. మనకు ఆవకాయ అనేది చాలా అంటే చాలా పద్ధతిగా, అంటే పద్ధతి మీన్స్ అంటే ఎక్కడ దాన్ని ఏ విధంగా పెట్టాలి ప్రాసెస్ అనేది, దాన్ని అదే ప్రాసెస్ ప్రకారమే పెట్టాలండి. శ్రమ ఎక్కువ ఉన్నా కూడా అదే ప్రాసెస్ ప్రకారం పెడితేనే మనకు సంవత్సరం పాటు ముక్క చెక్కు చెదరకుండా నిల్వ ఉంటుందండి పచ్చడి. అయితే నేను వాటిని తెల్లవారికి అవసరం ఉన్నాయన్నీ ముందు నీళ్ళల్లో వేసేసి పెట్టుకోవాలండి. మామిడికాయ పచ్చడికి మనం ఉపయోగించాలంటే మాత్రం కాసేపు నీళ్ళల్లో వేసి పెడితేనే అవి బాగుంటాయి. తర్వాత మళ్ళీ మనం కడిగేటప్పుడు కూడా, మళ్ళీ దాన్ని కట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ పని ఉంటుంది. నీళ్ళలో వేసి పెట్టేసి ఇంకా తెల్లవారి పొద్దున్న స్నానం, పూజ ఇవంతా అయిన తర్వాత అప్పుడు కూర్చున్నామండి మామిడికాయ పచ్చడి పనుల కొరకు. అంటే ఇది మామిడికాయ పచ్చడి, ఏ పచ్చడి అయినా పని ఎక్కువ ఉంటుంది, మామిడికాయకి కొంచెం ఎక్కువ ఉంటుందండి. అంటే ఒక 2-3 మనుషుల సాయం అవసరం ఉంటుంది, ఒక్కళ్ళు చేసుకునే పని కదా. అదే టమాటా అనుకోండి, ఒకళ్ళని చేసేసుకోవచ్చు. అయితే పాపం మా పెద్ద పాప వాళ్ళు వస్తామన్నారు కానీ వాళ్ళకి అనుకోకుండా కొంచెం వేరే పని పడి రాలేకపోయారు. అయ్యో అమ్మ ఎట్లా పెడతావు ఒక్కదాన్ని అంటే, పర్లేదు నాన్న ఇక్కడ ఉన్నారు కదా నేను పిలిపించుకొని పెట్టుకుంటా అనేసి అన్నాను. ఈ అబ్బాయి ఉన్నాడు కదా, శంకర్ అబ్బాయి పేరు, ఎప్పుడు కూడా మాకు మామిడికాయ పచ్చడికి ముక్కలు అబ్బాయి కొడతాడు. అట్లా అన్నీ తుడిచేసి కాసేపు అట్లా ఆరబెట్టేసి ముక్కలు కొట్టాడండి. అయితే ముక్కలు కొట్టిన తర్వాత కూడానండి మనం ఒక్కొక్క ముక్కని ఒక క్లాత్ తీసుకొని తుడవాల్సి ఉంటుంది. మంచిగా చక్కగా తుడిచి దాని మీద చిన్న జీడి ఉంటుంది, చిన్నది ఒక పొర లాంటిది ఉంటుందండి, అది కూడా తీసేయాలి. అది పచ్చడిలోకి వస్తే పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోతుంది. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా, అందరికీ తెలిసిన విషయమే, ఎవరన్నా కొత్తగా పచ్చడి పెట్టుకునే వాళ్ళకు తెలుస్తుంది కదా అన్నట్టుగా. ముక్క కూడా మనకు ఎక్స్పర్ట్లే కొట్టాలండి, అంటే అది కొట్టే విధం తెలిసిన వాళ్ళే కొట్టాలండి. ఎందుకంటే ముక్క చెదిరిపోవడము అట్లా కాకుండా మంచిగా ఒక్క తీరు ముక్క కొట్టే వాళ్ళే కొట్టాలి. ఈ అబ్బాయి చాలా మంచిగా కొడతాడండి, ఇప్పటికీ చాలా ఇయర్స్ నుంచి మాకు ముక్కలు కొట్టిస్తాడు. చక్కగా ఫోన్ చేయగానే ఇంటికి వచ్చి మరీ చేసిస్తాడండి, ముక్కలు చేసిస్తాడు. కాకపోతే ఆ రోజు ముక్కలు చేసిండు, తర్వాత కూడా చాలాసేపు ఉండి కొంచెం హెల్ప్ కూడా చేసిపోయిండు. చూసారా అట్లా. నేను ఇవేమో దీంట్లో 2 రకాలు పెట్టా అని చెప్పా కదండి. ఒకటేమో ఆవపిండి ఆవకాయ, ఒకటేమో మెంత ఆవకాయనండి. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారు కదా ఆవకాయలు. నేను ఇలా పెట్టా అనేది కూడా మీకు ఇదే వీడియోలో చూపిస్తూ ఉంటాను. కొంచెం దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఎవరికన్నా
కావాలి అంటే మాత్రం వివరంగా ఉంటుంది, నేను వివరంగా చెప్తాను. కొంచెం బోర్ అనుకోకుండా చక్కగా చూస్తే కొత్తగా పెట్టుకునే వాళ్ళకు చాలా ఐడియా వస్తుంది. తర్వాత ఇంకా అబ్బాయి ముక్కలు కొడుతుంటే నేను కొంచెం మా రాజేశ్వరి పొద్దున్న వెల్లిపాయలు కొన్ని బయట ఎండబెట్టిపోయింది, నేను ఇంకొన్ని తీస్తున్నా సరిపోవనేసి. వెల్లిపాయలు తీసేవాళ్ళు కావాలి మనకు, వెల్లావకాయకి మళ్ళీ ఈ ముక్కలన్నీ తుడిచేవాళ్ళు కావాలి, ఇదంతా ఉంటుంది కదా. కాకపోతే నాకు ఉన్నారులేండి, నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు, వచ్చి చేస్తారు కూడా పాపం. ఫోన్ చేయగానే వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత చూసారా, ఇవి ఆవకాయకండి, మన ఆవుపిండి ఆవకాయ కొరకు 25 కాయ కొట్టించానండి. ఈసారి కొంచెము పచ్చడి ఎక్కువ అయిందండి, అంటే అనుకోకుండా కొంచెం కాయలు ఎక్కువ కొట్టేయాల్సి వచ్చింది, కొట్టేశాను. సరే ఉండనీలే, ఎవరన్నా ఇంటికి వచ్చినా చేసినా డబ్బడి పెట్టిస్తే తింటారు ఇష్టంగా అన్నట్టుగా నేను ఉంచేసాను అలాగే. తర్వాత కొట్టడం అంతా అయిపోయిన తర్వాత అందరం కూర్చొని ముందు తుడిచామండి. జ్యోతి కూడా రమ్మంటే ఇక్కడ నాకు కొంచెం ఎప్పుడన్నా పని ఏదైనా ఉంటుందంటే హెల్ప్ చేస్తుంది, వచ్చే జ్యోతి కూడా వచ్చేసింది. చక్కగా అందరం తుడిచేసి ఎవరి వాళ్ళం పక్కన పెట్టేసాము. మా రాజేశ్వరమ్మ వెల్లిపాయలు ఒలుసుకుంటుంది, అక్కడ చివరిలో వచ్చింది చూడండి. ఆమెకు ఇటు మేము వేసుకున్నామని ఇటు వద్దనేసి అటు కూర్చుంది. ఇది ఎప్పుడండి, మధ్యాహ్నము 1:30కి మేము స్టార్ట్ చేసుకుంటే నైట్ అయిందండి. పచ్చడి కలిపేసరికి 9:30 అయింది, పచ్చడి గిన్నెలోకి ఎత్తేసరికి. అంటే అంత ప్రాసెస్ పట్టింది. ఇది ఆవుపిండి, మెంతిపిండి, శనగలు ఏమేమి అవసరమో అన్నీ తెచ్చి పెట్టుకున్నామండి. కొన్ని మాగాయకి కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం, అందరు ఉన్నప్పుడు అయితేనే టకటక అయిపోతుంది కదా అనేసి నేను మాగాయ ముక్కల ప్రాసెస్ చూపించలేదు. తర్వాత ఇది ఇప్పుడు ఆవుపిండి ఆవకాయ కొరకండి. ముందుగా పచ్చడి మొదలు పెడుతున్నాం కదా అనేసి ముందు పసుపు వేసేసి ముక్కల్లో, మనము కొలతలు అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారు కదా. నేనైతే మా పెద్ద బియ్యంపురాలను అడిగేసి ఆమె చెప్పిన విధంగా కొలతలు వేసాను. పచ్చడి మాత్రం ఇప్పుడు 1 వీక్ దాటింది కదా, సూపర్ టేస్ట్గా వచ్చిందండి. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. అందులో ఒక తృప్తి ఉంటుందండి, ఒక చెట్టు కాయ అన్న తృప్తి కూడా మనకు ఉంటుంది కదా. దీంట్లో నేను 25 కాయలు పిండి అని చెప్తే నాకు ఒక ఆమె కొలతలోకి చెప్పింది. 1.5 కేజీ కారం వేయమన్నారు, దాంట్లో సగం ఉప్పు వేయమన్నారు. తర్వాత ఆవపిండి మాత్రము ఒక 2.5 పెద్ద గ్లాసులు వరకు వేయమంటే నేను ఇంకొంచెం ఎక్కువ పోసానండి, 3 పోసేసా. అంటే కొంచెం ఉంటుంది, మళ్ళీ ఆవపిండి దేంట్లోకి ఎక్కువ వాడం కదా అనేసి ఆయనతో కూడా పోసేసానండి. అంతా అంటే 3కి కొంచెం ఇట్లా తక్కువ అన్నట్టుగా ఆయనతో పోసేసాము. అంటే మేమైతే ఈ రకంగా పెట్టుకుంటాము. ఇది ఆవపిండి ఆవకాయ, దీంట్లో శనగలు వేసుకుంటాము, కొన్ని పచ్చి మెంతులు కూడా పైన చేసుకుంటామండి. ఇది ఎందుకంటే పచ్చడి ఊరిన తర్వాత ఆ మెంతులు కానీ ఆ శనగలు కానీ మంచిగా ఊరి పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత ఈసారి కారం మట్టుకు పట్టించిన కారము పిల్లలు బాగా కారం అంటున్నారు, అందుకే 3 మ్యాంగోస్ కారపొడే వాడానండి ఈ సంవత్సరం. ప్రతి ఇయర్ వరంగల్ మార్కెట్లో మిరపకాయలు తెప్పించుకొని కారపొడి పట్టించుకొని ఆ పచ్చడికి అది వాడేదాన్ని. కానీ ఈసారి ఎందుకు బాగా కారం ఉంటుంది అమ్మ, వద్దు అంత కారం అనేసరికి ఇంకా 3 మ్యాంగోస్ అయితే ఒక లెవెల్గా ఉంటుంది, ఎక్కువగా కారం ఉండదు తక్కువగా ఉండదు కదా, అందుకని అదే వాడాను. నేను ముందుగా అలా చేయబెట్టి కొంచెం అలా కలిపా, కానీ తర్వాత అంతా పాపం జ్యోతిని కలిపిందండి. శనగలు ఇంకా కొలితేం లేదండి, శనగలు మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ. నేను ఒక పెద్ద గ్లాసులు శనగలు కూడా పోసానండి, ఎందుకంటే మనకు కొంచెం పచ్చడి క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా, అందుకని పచ్చడికి మట్టుకు కంపల్సరీ పల్లి నూనె వాడానండి. నేను కట్టెగానుగా పల్లి నూనె తెప్పించాను, అదే వాడాను. ఒక 4 కేజీలు ఏమో తెప్పించాను, అది కరెక్ట్ 2 పచ్చళ్ళకి అక్కడికక్కడ సరిపోయిందండి. మేము మళ్ళీ తిరగలిపిన రోజు కూడా ఏదన్నా నూనె పడుతుందేమో అనేసి ఇంకో కిలో తెప్పించి ఉంచాను, కానీ పట్టలేదండి, నూనె కరెక్ట్ సరిపోయింది. కొలతలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి, ఏది కూడా ఇది తక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది అన్న విధంగా లేకుండా పర్ఫెక్ట్గా మా వేంప్రాల్ గారు చెప్పినట్టుగా ప్రతి కొలతలు అట్లాగే వేసాం కదా. పచ్చడి ఈ ఉప్పు తక్కువ కాలే, కారం తక్కువ కాలే, పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. మనకి ఇంట్లో ఆవకాయ కనుక రెడీగా ఉంటేనండి
ఎవరన్నా బంధువులు వచ్చినా ఏదైనా మనకి ఆవకాయ వెనుకట మా చిన్నతనాను మా అమ్మ వాళ్ళైతే వందల కాయలు పెట్టేవాళ్ళండి. మాకు అందరికీ తలా 10 రూపాయలు ఇచ్చి కూర్చొని తుడవనేవాళ్ళు ముక్కలు. ఆ 10 రూపాయలకు కూర్చొని ఐస్ క్రీమ్లు కొనుక్కోవచ్చు కదా అని కూర్చొని ఆ ముక్కలన్నీ తుడిచేవాళ్ళమండి. మా కజిన్స్ అందరం కూర్చొని అట్లా వందల కాయలు వాళ్ళు ఎట్లా పెట్టేవాళ్ళు అంటే ఇట్లానే మనుషులు ఉండేదిలేండి వాళ్ళకు కూడా. అది ఎందుకో ప్రతి సంవత్సరం మామిడికాయ పచ్చడి పెట్టిన టైంలో వాళ్ళు వందలు ఎలా పెట్టేదని మాత్రం కంపల్సరీ గుర్తు చేసుకుంటానండి నేను. అది అయిపోయిందండి. ఆవపిండి ఆవకాయ అయిపోయింది. ఇప్పుడు మెంతిపిండి ఆవకాయ. దీంట్లో మెంతిపిండి ఆవకాయలో మేమైతే ఓన్లీ మెంతిపిండే ఇస్తామండి, ఆవపిండి అట్లా వేయము. నేను మీకు ఇందాక చెప్పడం మర్చిపోయినా, దాంట్లో ఆవపిండి ఆవకాయలో మేము శనగలు మెంతులు వేసాం కదా, పసుపు వేసాం కదా, కొంచెం అంత ఇంగువ కూడా వేసామండి. ఇంగువ అంటే మన రుచికి తగ్గట్టుగా మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ తోటి ఒక 3 స్పూన్లు అంతా వేసాను. చూసారా? ఉప్పు కూడా దీంట్లోకి ఇప్పుడు మెంత ఆవకాయకి కూడా కొలతలకు మనం కారము తినేదాన్ని బట్టి, అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు అది 20 కాయల ముక్కలు కదా, 2 గ్లాసుల కారం పోసాము, 1 గ్లాస్ కంటే తక్కువనే ఉప్పు పోసామండి. చూద్దాము మరి ఇది ఎక్కువ అవుతుందేమో అన్నట్టుగా తక్కువనే పోసాము, కొంచెం తక్కువ. తర్వాత వెల్లిపాయలు ఆ రోజు మొత్తము తీయడం కాలేదండి, ఎందుకంటే అన్నీ ఒకటే రోజున కుదరక నేను తీసినంత వరకు పోసాను. మళ్ళీ తిరగలిపిన రోజు మిగతా వెల్లిపాయలన్నీ పోసాము. చక్కగా దీంట్లో పసుపు, మెంతిపిండి, కారము, ఉప్పు అంతే దీంట్లో వేసేది. వెల్లిపాయలు మాత్రం కొంచెం తగు మాత్రంగా వేసుకుంటేనే మనకు చాలా టేస్టీగా ఉంటాయి, ఊరి బాగుంటుంది. కొంచెం ఎక్కువనే పడతాయండి వెల్లిపాయలు. చూసారా? నోరూరుంచే పచ్చడి అండి. 2 పచ్చళ్ళు కూడా రెడీ అయిపోయినాయి. అయితే ఆ రోజుకు అక్కడ అప్పటికే నైట్ 9:30 అట్లా అవుతుంది. అక్కడ ఉన్న స్టీల్ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు దేంట్లో ఉందో దాంట్లో పెట్టేశాను. తర్వాత తిరగలిపిన తర్వాత జాడీలలో పెడదామనేసి అలా అన్నీ పెట్టేశాము. ఇది మెంత ఆవకాయ అంటాము, అది ఆవపిండి ఆవకాయ అంటామండి. మీరు కూడా ఎలాంటి ఆవకాయలు పెట్టుకుంటారు అంటే రకరకాలు పెడతారు కదా. మా చిన్న బియ్యంపురాలు అయితే బిర్యానీ ఆవకాయని, కొబ్బరి ఆవకాయని, ఆమె ఒక 20 రకాల ఆవకాయలు పెడుతుందండి. అలా మీరు ఎలాంటివి పెడతారో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మా ఆవకాయ పచ్చడి కంటికి ఇంపుగా ఉందా లేదా కూడా చెప్పండి, ఎందుకంటే మీరు రుచి చూసి చెప్పలేరు కదా. కంటికి ఇంపుగా ఉందా లేదా చిన్న కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మాకు ఈ సంవత్సరానికి ఆవకాయ పచ్చడి రెడీ. మీరు కూడా రండి, మీకు కూడా పెడతాము. బాయ్ ఫ్రెండ్స్. చూసారా? అలా ఎత్తేసి పెట్టేశాము. మాగాయ ముక్కలు అని చెప్పారు కదా, మాగాయ ముక్కలు ఏం లేదండి, ముక్కలు కట్ చేసుకొని కొంచెము పసుపు, ఉప్పు వేసేసి, ఉప్పు తగినంత వేసేసి అలా పెట్టేసి 3వ రోజుకు దాన్ని ఆరబెట్టుకోవాలి. నేను మాగాయ ప్రాసెస్ తర్వాత వీడియోలో చెప్తాను. బాయ్.